నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కొత్త రథాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. భక్తుల మనోభావాలకే పెద్దపీట వేసిన సర్కార్. గ్రేటర్ ఎన్నికలో విజయకేతనం ఎగరవేస్తాం. అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమంటున్న 96వ టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాస్. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న 49వ వార్డు జనసేన బీజేపీ అభ్యర్థి బొడసంగి శ్రీధర్. ఒక్క ఛాన్స్ ఇస్తే వార్డును అభివృద్ధి చేస్తానని వెల్లడి. జీవీఎంసీ 90వ వార్డులో జనంతో మమేకమవుతున్న టీడీపీ అభ్యర్థి నమ్మి వెంకట కృష్ణమూర్తి. ప్రజలు అవకాశం ఇస్తే వార్డును స్మార్ట్ గా తీర్చిదిద్దుతారని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దగ్ధమైన రథం స్థానే ఫిబ్రవరిలోగా కొత్త రథం తయారు చేయిస్తామని హామీ ఇచ్చింది. దాని ప్రకారమే 95 లక్షల వ్యయంతో కొత్త రథాన్ని తయారు చేశారు. దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అంతర్వేది రథం దగ్ధమైన తరువాత 5 నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయింది. శుక్రవారం ఈ కొత్త రథాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రథాన్ని లాగారు. స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రారంభం రోజునే కొత్త రథాన్ని ప్రారంభించడం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం స్వామివారి కళ్యాణోత్సవాల సందర్భంగా ఆలయంలో గంట సేపు గడిపారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు కొత్త రథాన్ని ప్రారంభించి అనంతరం తాడేపల్లికు బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని 96వ టీడీపీ అభ్యర్థి పార్టీ సీనియర్ నేత పీలా శ్రీనివాసరావు అన్నారు. మోసపూరిత విధానాలతో వైసీపీ పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి గ్రేటర్ ఎన్నికల్లో విజయాన్ని కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న పీలా శ్రీనివాసరావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల హీట్ పెరిగింది. బరిలో ఉన్న అభ్యర్థులు సత్తా చాటేందుకు సర్వసన్నద్ధంగా ముందుకు కదులుతున్నారు. మనం 96వ వార్డులో ఉన్నాం. 96వ వార్డు టీడీపీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పీలా శ్రీనివాసరావు మనతో ఉన్నారు. చెప్పండి సార్, వార్డులో పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి ఎజెండాతో వెళ్తున్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో ఎప్పుడు కూడా ప్రజల వెంట ఉండి ప్రజలకు పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ కార్పొరేషన్ ఎలక్షన్ ఉందంటే లోకల్ ఎలక్షన్. ఇవాళ కార్పొరేషన్లో కంపల్సరీగా 3-4 సీట్లు తేడా వస్తాయి, కానీ అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. విశాఖపట్నంలో ఒక రోడ్డు వేశారా? నేను స్టార్టింగ్ రోజు చెప్పాను, నామినేషన్ వేస్తాడు, 1 ఇయర్ అయింది. ఏదైతే బీఆర్టీసీ రోడ్లో సెంట్రల్ రోడ్డు ఉందో ఈవేళ కూడా ఆ పైప్ లైన్ కూడా కప్పలేని పరిస్థితిలో ఇవాళ బీఆర్టీసీ రోడ్లు కానీ ఉన్నాయి. ఇవాళ ట్రాఫిక్ పెరుగుతుంది. ప్రజల కోసం ఆలోచిస్తున్నారా? పెరిగిన రేట్లు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఈ టైప్లో 2 సంవత్సరాల్లో కాబోస్తుంది. 2 సంవత్సరాలు ఇప్పటి వరకు ఏ విధమైన కార్పొరేషన్ వరకు వస్తే ఫలాంది మేము చేసామని చెప్పుకోవడానికి కూడా ఒక్క వర్క్ లేదు. తెలుగుదేశం పార్టీలో చేసినవే. ఇవాళ ఫ్లైఓవర్ ఉందంటే తెలుగుదేశంలో పార్టీ చేసింది. ఇవాళ ప్రతి రోడ్డు అంతా తెలుగుదేశం పార్టీ చేసింది. ఏ విషయంలోనైనా ఇవాళ తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకో పార్టీ చేయలేదు. సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకు తీసుకెళ్తున్నాం అని ప్రచారం చేసుకుంటూ అధికార పార్టీ ముందుకెళ్తుంది. దీన్ని ఏ విధంగా మీరు అడ్డుకుంటారు, ఏ విధంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు? ప్రజలకి వచ్చిన పథకాన్ని అడ్డుకుంటాను కాదు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పేదవాడికి ఆ రోజు పెట్టారు, ప్రతి ఒక్కరు కూడి గుడ్డ నీడ ఉండాలని. అది చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు పెట్టారు. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఆ వేళ వాళ్ళు 200 ఇస్తే మనం 1000 రూపాయలు ఇచ్చాం. 1000 రూపాయలు ఇస్తే లాస్ట్ చంద్రబాబు నాయుడు 2000 ఇచ్చాడు. 2300 ఇచ్చారు వాళ్ళు. అంతేగాని మనకంట పథకాల్లో కార్యక్రమం లేదు. పేదవాడికి ప్రతి ఒక్కరిని లబ్ధిదారు చేసాం, కానీ మేము ఒక్కడిని వేరి వీడికి ఇవ్వకూడదు, వీడికి ఇవ్వాలని ఏ పథకానికి మేము ఆన్సర్లు పెట్టలేదు. ఇవన్నీ కూడా ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు కంపల్సరీగా నిర్ణయిస్తారు. తెలుగుదేశానికి ఓటేసి అన్ని వార్డులో కూడా ఈవేళ కార్పొరేషన్లో తెలుగుదేశం నాయకులతో కార్పొరేషన్ రేపు అభివృద్ధి జరుగుతుంది. దాంట్లో ఏ విధమైన
డౌట్లు లేవు, అనుమానాలు లేవు. ఇన్నిసార్లు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం జెండా పట్టుకున్నాను, పదవి కోసం పట్టుకోలేదు. మా నాన్నగారు ఏదైతే ఎన్టీ రామారావు గారి దగ్గర పార్టీలో ఉన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీకి అంకితంగా ఉన్నాం. వేళ ఒక అవకాశం నా కోసం అని ప్రజలంటే ప్రజల అభిప్రాయం వచ్చింది, ఒకసారి ఓటు వేయాలి, పీలా శ్రీని గెలిపించాలి, మంచివాడు అనేది నేను చెప్పుకోకూడదు, ప్రజలు చెప్పాలి. ఆ ప్రజలు చెప్పే మాటే నాకు ఈవేళ గెలుపు కారణం. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేసే క్రమంలో మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఒకటే నా ఏజెండా. మా తండ్రి గారు ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి అనేది ఈ పంచాయతీ అప్పుడులో ఒక సర్పంచ్గా, ఒక ఎంపీపీగా కంటిన్యూ మా తండ్రి గారు చేశారు. ఇప్పటి నుంచి 15 సంవత్సరాలు రాజకీయంలో పదవులు లేకపోయినా, పార్టీ పదవులు ఉన్నా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు పోటీ చేస్తే వాళ్ళు గెలిపిస్తున్నాం. పార్టీలు నేను మార్చలేదు, నాకు అవకాశం కొద్ది రాజకీయాన్ని చేయలేదు. తండ్రి పేరు నిలబెట్టాలనేది పెద్ద నా ఏజెండా. ఆ ఏజెండాలోనే నేను కంపల్సరీగా తెలుగుదేశం పార్టీలో ఈవేళ కార్పొరేటర్ నిలబడ్డా. నాకు ఇంకొక ఉద్దేశం లేదు, మంచి పేరు తెచ్చుకోవాలి, అందరితో కలిసి ఉండాలి, అభివృద్ధిలో ముందుండాలి. ఈరోజు ఏ సమస్య వచ్చినా నా ఇంటికి రావడం కాదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళే పనిలో తీసుకొని అది సాల్వ్ చేసేయాలని నాకున్న ఆశలు. మా ఇలువల్ని, మా తండ్రి ఇచ్చిన ఇలువల్ని కాపాడి అందరికీ మంచి చేయాలని ఒకే ఒక అభిప్రాయంతో నేను సైకిల్ గుర్తుకు ఓటేయమని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. నేను ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాను, అందరికీ ఓటేయమన్నాను. నా కోసం మీరు ఓటేసి సైకిల్కి ఓటేసి నన్ను గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. తండ్రి సేవలే మాకు స్ఫూర్తిదాయకం. ఎప్పుడు కూడా పీలా కుటుంబం అనేటువంటిది ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ప్రజలు సమస్యను తీసుకొని వచ్చినప్పుడు వాటిని పరిష్కారం ఏ విధంగా చేయాలని మేము ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, గుర్తిస్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ గ్రేటర్ కార్పొరేషన్లో అన్ని సీట్లు కైవసం చేసుకునే దిశగా ముందుకు కదులుతుంది. తప్పకుండా ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇస్తే ఈ వార్డును డెవలప్ చేసి చూపిస్తాను అని చెప్తున్నారు 96వ వార్డు టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, పెందుర్తి. జీవీఎంసీ 49వ వార్డు జనసేన బీజేపీ అభ్యర్థి బి శ్రీధర్ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వార్డులోని అయ్యప్ప నగర్లో ఎన్నికల కార్యాలయాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్, ఉత్తర ఇన్ఛార్జ్ పి ఉషా కిరణ్, డాక్టర్ బొడ్డేపల్లి రఘులు హాజరయ్యారు. ఈ వార్డులో ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తానంటున్న అభ్యర్థి శ్రీధర్ తో మా బ్యూరో చీఫ్ చెట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన బీజేపీ అభ్యర్థి శ్రీధర్ గారు 49వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పార్టీ కార్యాలయాన్ని కూడా ఈ రోజున అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. ఈ వార్డులో ఉన్న పరిస్థితులు మనం అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ గారు, ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది ఈరోజు. ఎన్నికల ప్రచారం ఎట్లా చేయబోతున్నారు? ఎన్నికల ప్రచారం ఆల్రెడీ మేము ఇప్పటికే చాలా వరకు మా వార్డులో ప్రతి డోర్ టు డోర్ సర్వే చేయడం జరిగిందండి. ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అక్కడ మాకు తోచిన అంటే అక్కడ ఏ సమస్య అయితే ఉందో దాన్ని ఇమీడియట్గా పరిష్కరించే వరకు మేము కొంత ప్రయత్నం చేసాం. కొంత ప్రయత్నాలు ఇంకా చేయాల్సి ఉంది. దానికి ప్రజలు మాకు చాలా మద్దతు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాకు మద్దతు తెలియజేస్తున్నారు. డెఫినెట్గా మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారండి. వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం అని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సింగరాయకొండ ఈ కొన్ని మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని మీరు ఎట్లా పరిష్కరించారు? వాటర్ని ఎలా మీరు అభ్యర్థిస్తారు? ఇక్కడ సింగరాయమెట్ట అనే ఒకటే కాదండి, చాలా చోట్ల అంటే బర్మా కాలనీ తీసుకోండి. ఆనాడు ఎప్పుడో కట్టిన బిల్డింగ్స్ అవి 87లో ఎప్పుడో కట్టిన బిల్డింగ్ అవి ఈ రోజు వరకు కూడా డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు బాగలేదు. లాస్ట్ టైము మా మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు చొరవ తీసుకొని కొన్ని కార్యక్రమాలు ఆయన సొంత నిధులతో చేయటం జరిగింది. మళ్ళీ ఆయన తర్వాత ఈ రోజు వరకు అటువంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని వార్డులో బర్మా కాలనీలోని ఆయన ఉన్నంతకాలం చేశారు. కొనసాగింపుగా ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా చేస్తామండి. బర్మా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయండి. పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. డెఫినెట్గా అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక్క అవకాశం ఇస్తే
ఎలా అంటే మేము ఎలా తీసుకొస్తాం అనేది మాకు ఒక ఐడియా ఉంది. మాకు మా నాయకుడికి ఉన్న చిత్తశుద్ధి కానీ దూరదృష్టి, అంటే ఒక నాయకుడికి ఉండాల్సింది చిత్తశుద్ధి, బాధ్యత. అది గత ప్రభుత్వానికి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. ఏదో తాత్కాలిక తాయిలాలు ఇచ్చాం, ప్రజలను లోపరుచుకున్నాం, ఓట్లు నోట్లు రాజకీయం మాత్రమే చేస్తున్నారు. జనసేనకి అది లేదండి. డెఫినెట్గా ప్రజలు బాగోగులు చూడాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని మా ఆకాంక్ష, మా నాయకుడి ఆకాంక్ష. డెఫినెట్గా ప్రజలను చైతన్యవంతులు చేసి మేము అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని అవి పరిష్కరిస్తాం. ప్రజలు మాకు అవకాశం డెఫినెట్గా ఇస్తారని మరి మీ ఒక ప్రెస్ ద్వారా తెలియజేస్తాం. అయితే ఇప్పుడు ఈ పార్టీ కార్యాలయాన్ని మీ రాష్ట్ర నాయకులు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. పెద్ద ఎత్తున మీకు సపోర్టర్స్ మద్దతులు వచ్చారు. వీళ్ళందరి మద్దతుని ఎలా కూడగట్టుకుంటున్నారో, అందరూ సమన్వయం చేసుకుంటూ ఎలా ముందు సాగుతారు? మా పార్టీ పెద్దల మద్దతు మాకు ఇస్తారండి డెఫినెట్గా. ఎందుకంటే మా ఉండే నాయకులు మేము రాజకీయాలకు కొత్త కాబట్టి వాళ్ళ యొక్క మద్దతు ప్రతి ఒక్క అంటే జన సైనికుడికి, మేము నాయకులు అనకంటే జన సైనికులు, మా జన సైనికులకి మా నాయకులు ప్రతి విషయంలో కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు మాకు మద్దతుని. అంటే మీరు ఓటర్లని అభ్యర్థించేది ఏంటండి? ఇప్పుడు మీరు అవకాశం ఇస్తే ఈ వాటికి ఏం చేసి పెడతామని అనే ప్లాన్ ఏమైనా ఉందా మీకు? డెఫినెట్గా ప్లాన్ అంటే ప్రజలకి సమస్య తీర్చడం. దీనికి ప్లాన్ అవసరం లేదు. జనరల్గా ప్లాను, వ్యూహాలు అనే పదాలు అవసరం లేదు. నాకు తెలిసి ప్రజలకు ఒక సమస్య ఉంది. ఉదాహరణకు చాకలగేటలో ఒకరోజు చిన్న డ్రైన్ సమస్య, అది తీర్చడానికి ఒక పూట ఒక రోజు పడుతుంది. అటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని దిశలోగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. ఇటువంటి గవర్నమెంట్ని ప్రజలు నమ్ముతారని ఎలా అనుకుంటాం? మీరు ఓటర్లని ఏమి అభ్యర్థిస్తున్నారు, వాళ్ళని ఎలా విజ్ఞప్తి చేస్తారు? ఓటర్ని అభ్యర్థించడం అంటే మేము పనిచేస్తాం, మేము సేవ చేయడానికి వచ్చామమ్మా, మేము సేవ చేయడానికే వచ్చాం. మేము దోచుకోవడానికి రాలేదు, కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ చేయడానికి రాలేదు. ప్రజలను ఆ విధంగా చైతన్యవంతులు చేస్తాం. ఒక కార్పొరేటర్ ₹1 ఖర్చు పెట్టి రాజకీయం చేస్తే ఆయన రానున్న ఎలక్షన్లో ఎంత సంపాదిస్తారో మీరు ఆలోచించండి. ఈ టేబుల్ క్యాష్ అనే సరికొత్త కల్చర్ని దీన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించకపోతే మాత్రం రానున్న రోజుల్లో అందరూ ఇబ్బంది పడాలి. సో ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. డెఫినెట్గా జనసేన వైపు ఉన్నారు. దానికి సంకేతమే మొన్న జరుగుతున్న ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్కి దిశగా ఈ కొనసాగింపుగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళంటి యువకులు, సమాజం మీద చిత్తశుద్ధి ఉన్న నాయకులు కానీ, ప్రజలు కానీ, అలాగే సమాజం బాగు కోరుకునే ప్రతి వ్యక్తులు కూడా మాతో కలుస్తున్నారు. మాకు అది చాలు. మా నాయకుడికి ఉండే చిత్తశుద్ధి, ప్రజల పట్ల ఉన్న దూరదృష్టి, ఇవి మాకు చాలు మాకు గెలిపించడానికి. ఇది జీవీఎంసీ 49వ వార్డులో ప్రజలను చైతన్యవంతం చేయడం ద్వారాగా తాము గెలుపు సాధిస్తామని శ్రీధర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు టీవీ, విశాఖపట్నం. జీవీఎంసీ 90వ టీడీపీ అభ్యర్థి నమ్మి వెంకటకృష్ణమూర్తి అలియాస్ శ్రీను ప్రచారం జోరు పెంచారు. జనం నుండి మంచి ఆదరణ లభిస్తుంది. సుదీర్ఘకాలం టీడీపీకి నమ్మిన బంటులా ఉంటూ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే వార్డులో సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానంటున్న నమ్మి శ్రీనుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల వేడి రాజుకుంది. గ్రేటర్ పోరులో సత్తా చాటేందుకు అభ్యర్థులు ఉవ్విలూరుతున్నారు. మనం 90వ వార్డులో ఉన్నాం. 90వ వార్డు టీడీపీ అభ్యర్థి నమ్మి శ్రీను మనతో ఉన్నారు. శ్రీనుతో మాట్లాడి ఈ వార్డులో పరిస్థితి ఎలా ఉందనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ఈరోజు 2014 నుంచి 19 వరకు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మా స్థానిక శాసనసభ్యులు గణబాబు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో చేయడం జరిగింది. అవి ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి కూడా సమస్యలుగా ఉండేటువంటి గడ్డలు కానీ, లేదంటే కొండవాళ్ళ ప్రాంతాలు ఉండేటువంటి రహదారులు కానీ, మరి అదేవిధంగా ఒక ఎస్సీ కమ్యూనిటీ ప్రాంతాల్లో ఉండేటువంటి సామాజిక భవనాలు కానీ, బోరింగ్లు కానీ, వీధి లైట్లు కానీ, ఇవన్నీ కూడా ఆ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధిలో కనబాబు గారు మా 90వ వార్డులో అభివృద్ధి విషయంలో చూసినట్టయితే బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. మీరు చూశారు, మీరు అందరూ ఈరోజు ప్రజలు చూస్తున్నారు. మొత్తం విశాఖ నగరానికే ఒక వన్నె తెచ్చినటువంటి కొత్త రోడ్డు బ్రిడ్జ్ చూసినట్టయితే ఎక్కడా లేని సిగ్నల్ లేని వ్యవస్థతో ఈరోజు అక్కడ రోటరీ డిజైన్తో ఆ యొక్క ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. కానీ ఈరోజు చూసినట్టయితే 2 ఏళ్ళు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎక్కడైనా మౌలిక వసతుల మీద కాయ కొట్టిన సందర్భాలు ఉన్నాయా నేను అడుగుతున్నాను.
అది మాత్రం మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి సుశిక్షితుడైన కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మీకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది, స్పందన లభిస్తుంది? నేను అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినట్టు తెలుగుదేశం పార్టీలో గత 20 ఏళ్ళ నుంచి కూడా పార్టీలో క్రియాశీల సభ్యుడిగా 2006 నుంచి ఈరోజు వరకు కూడా వార్డు అధ్యక్షునిగా దాదాపుగా ఒక 20 ఏళ్ళు ఈ యొక్క పార్టీ అధికారం లేనప్పుడు కానీ అధికారంలో ఉండేటప్పుడు కానీ పనిచేయడం జరిగింది. అయితే అధికారం లేనప్పుడు ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రతిరోజు కూడా ప్రజలకు చేరువై ఉండి ప్రజల యొక్క సమస్యల మీద కానీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రభుత్వం అలా చేస్తుందో ఆ యొక్క వ్యతిరేక విధానాల మీద నిరంతరం పోరాడి ఈ రోజున ప్రజల మన్ననలు పొందినటువంటి గుర్తింపు ఈరోజు వార్డులో నాకు ఇచ్చారు ప్రజలు. మరి ఈరోజు ఒక 2014 నుంచి 19 వరకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో కన్నబాబు గారిని ఆధ్వర్యంలో నడుచుకుంటూ ఇక్కడున్న సమస్యలు ప్రతి సమస్యను కూడా తీసుకెళ్ళి దరిదాపులు 15 కోట్లు 20 కోట్లు 5 కోట్లు 10 కోట్లు అంటే బడ్జెట్తో విపరీతమైన సరి అభివృద్ధి కార్యక్రమాలు నేను ఈరోజు ఈ వార్డులో చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఏం కాదు, స్థానికంగా ఉండేటువంటి 90 వార్డు ప్రజలందరికీ కూడా నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలకు తెలుసు. అయ్యే కాదు, వ్యక్తిగతంగా సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీలో పెన్షన్లు కానీ ఇళ్ల పట్ట టిట్కో హౌసెస్ కానీ లేదంటే ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ మరి ఇప్పుడు చంద్రన్న బీమా ఆ యొక్క కార్యక్రమాలు కానీ ఇలా ఒకటని కాదు, వ్యక్తిగత ప్రయోజనాలు కూడా చాలా వరకు నేను చేశాను. అందరికి కూడా రానున్న రోజుల్లో కూడా నేను అదే విధంగా నడుచుకుంటాను. మచ్చలేని నాయకుడిలాగా బ్రతికే విధంగా నేను ఉండాలని నాకు ఆకాంక్ష. అది నా జీవితంలో నేను అనుకుంటున్నాను, అది సాధించగలుగుతానని మీ ద్వారా చెప్తున్నాను. నేను వార్డు పరిధిలో ఎన్ఏడి లాంటి కీలకమైన ప్రాంతంతో పాటు లక్ష్మీనగర్ లాంటి కొండవాళ్ళు ప్రాంత ప్రజలు ఉన్నారు. రిటైనింగ్ వాల్స్ లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు మిమ్మల్ని కార్పొరేటర్గా ప్రజలు ఆశీర్వదిస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ చేసేందుకు మీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఉంది, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తారు? ఇది ఖచ్చితంగా మా వార్డులోకి వస్తున్నట్టయితే లక్ష్మీనగర్లో 2 బూత్ల ఏరియా ఉంది. దరిదాపులు 2000 ఓటర్లు దరిదాపులు 2000 ఓటర్లు, ఒక 800-900 ఇల్లులు, దరిదాపు 1000 ఇల్లులు వరకు ఉంటాయి అక్కడ ఓన్లీ కొండవాళ్ళ ప్రాంతంలో. మీరు చెప్పినట్టు అక్కడ ఖచ్చితంగా సేఫ్టీ వాల్స్ ఉండాలి. సేఫ్టీ వాల్స్ అయినసరికి అధిక వ్యయంతో కూడుకున్నది. నేను ఈరోజు చెప్తున్నాను, ఒక కమిషనర్నే కానీ ఒక మేయర్ని కానీ కాళ్ళు పట్టుకునైనా సరే అక్కడ నేను ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటానని చెప్పేసి ఈ మీడియా ద్వారా చెప్తున్నాను. ఈ పరిస్థితి 90 వార్డు ప్రజలతో నిత్యం మమేకమవుతున్నాం. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా ప్రజలకు సేవలు అందిస్తూనే ఉన్నాం. ప్రజలు ఎప్పుడు నా తలుపు తట్టినా వారికి అందుబాటులోనే ఉన్నాను. ప్రజలు తనను ఆశీర్వదించి కార్పొరేటర్గా కౌన్సిల్కి పంపితే ఈ వార్డులో ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కూడా చిత్తశుద్ధితో కృషి చేసి గ్రాంట్స్ రప్పించి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాను అని చెప్తున్నారు 90 వార్డు టీడీపీ అభ్యర్థి నమ్మి వెంకటకృష్ణమూర్తి అలియాస్ నమ్మి శ్రీను. వీడియో జర్నలిస్ట్ నగేష్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, ఎన్ఈడి కొత్త రోడ్. జీవీఎంసీ 95వ టీడీపీ అభ్యర్థి దాట్ల మధు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శ్రామిక నగర్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనకు మద్దతునివ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీ హయాంలోనే జరిగిన అభివృద్ధి తప్ప ఒక్క రోడ్డుకు కూడా ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేయలేకపోయిందని విమర్శించారు. తమకు ఒక్క అవకాశం కల్పిస్తే వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తానని దాట్ల మధు అన్నారు. ఈరోజు శ్రామిక నగర్ మా నాయకులు, మా తాతారావు గారు, సత్య గారు, పిల్లల శ్రీనివాస్ గారు, మేమందరం కలిపి ఇంత తెలుగుదేశం పార్టీ నాయకులు అంజీ గారు మేమందరం కలిపి వచ్చామన్నమాట. ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం మేమే డెవలప్ చేసాం శ్రామిక నగర్. వీళ్ళందరూ మమ్మల్ని వచ్చినందుకు ఆదరించారు. బాగా మీ టైంలో మా డెవలప్ అయిందండి. మాకు ఆదరించడం మాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. గుర్తుపెట్టుకుని మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు అందరూ చాలా సంతోషంగా ఉందన్నమాట. మా హయాంలో పట్టాలు కానీ ఇల్లు కానీ రోడ్లు కానీ అన్నీ అవే. ఈ 2 సంవత్సరాలు ఏం అవ్వలేదని వాళ్ళే చెప్తున్నారన్నమాట. అందరూ మనకి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా అందరూ ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. మేము చెప్పిన సమస్యలు మ్యాక్సిమం అవే అన్నమాట. ఇంకొన్ని సమస్యలు చెప్పారు. కమ్యూనిటీ కావాలన్నారు. రోడ్డు కలవట్టు కావాలని చెప్పారన్నమాట. కాలువ స్ట్రీట్ లైట్లు కావాలని చెప్పారు. అవి కంపల్సరీ నేను గెలిచిన 6 నెలల్లోనే 95వ వార్డు టీడీపీ నాయకులు. మరి 95వ వార్డు దాట్ల మధు గారు ఏ విధంగా ప్రజల్లో ఈ 5 సంవత్సరాల గతంలో ఉన్న 5 సంవత్సరాలు ఏ విధంగా అందరికి అందుబాటులో ఉండి
మా బండా సత్యనారాయణ గారి ఆ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశారన్నది ప్రజలందరూ తెలుసు. కాబట్టి ఈ సంవత్సరం చిల్లర కాలంలో కూడా వైసీపీ తరఫున ఏ గ్రామంలో కూడా ఒక శంకుస్థాపన కానీ ఒక రోడ్డు నిర్మాణం కానీ ఏమీ జరగలేదు ఎక్కడ. కాబట్టి చాలా ఏరియాలో మేము తిరిగినప్పుడు చాలా ప్రజలు స్పందించి చాలా సమస్యలు మా దృష్టి. జీవీఎంసీ 97వ టీడీపీ అభ్యర్థి సేనాపతి వసంత ప్రచారంలో దూసుకుపోతున్నారు. వాటిలో ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. వార్డు పరిధిలోని అయ్యప్ప నగర్ కాలనీలో స్థానికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు అభ్యర్థి వసంత దృష్టికి తెచ్చారు. గతంలో కార్పొరేటర్ గా ఎంతో అభివృద్ధి చేశామని టీడీపీ నేత సేనాపతి శంకర్రావు అభ్యర్థి వసంతలు అన్నారు. వైసీపీ మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందని విమర్శించారు. మరో అవకాశం తమకు ఇస్తే వార్డును సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అవగడ్డ అప్పలనాయుడు, అయితే సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ప్రజలు గుర్తించుకొని ఈరోజు ప్రతి ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పట్టి నీరాజులు పట్టి వాళ్ళు మాకు స్వాగతిస్తున్నారు. ఉత్సాహంతో ఆ శక్తివంచం లేకుండా నాకు ఈ డెవలప్మెంట్ విషయంలో నేను ప్రతి కాలనీకి తిరుగుతూ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటూ నేను చేయగలిగే పరిస్థితి నా ప్రోత్సాహాన్ని వాళ్ళు అందిస్తున్నారు. అలాగే ఈ 70వ వార్డుకి సంబంధించి ఇప్పుడు 90వ వార్డుగా మారింది. ఈ వార్డులోని కొత్తగా యాడ్ అయినటువంటి అయ్యప్ప నగర్, దుర్గానగర్, కుమ్మరి కాలనీ, నరవాణిపాలెం, పులగానిపాలెం ఇవన్నీ కూడా వార్డులు కూడా కలిసినాయి. వాళ్ళతో కూడా ఈరోజు నేను ప్రతి ఒక్కరితో కూడా మమేకం అవుతూ వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటూ వాళ్ళకి నేను ఈరోజు ప్రతి అభివృద్ధి చేస్తానని వాళ్ళకి ఈ మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి 97వ వార్డు పరిధిలో అయ్యప్ప నగర్ కాలనీకి ఈరోజు రావడం జరిగింది. ఎన్నికల ప్రచార నిమిత్తం రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ సమస్యల గురించి పెద్దలు చాలామంది చెప్పారు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కావాలి, మాకు ఎలాగైనా ఫస్ట్ ప్రయత్నానికి ఇవ్వాలని చెప్పి ఇక్కడ పెద్దలు చాలామంది చెప్పారు. గ్యారంటీగా రాబోయే రోజుల్లో తప్పకుండా కార్పొరేటర్గా మేమైతే కార్పొరేటర్గా మేము మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసుకొని మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళకి మేము శంకుస్థాపన చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తున్నాం ఈరోజు. అలాగే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ చాలామంది నిరుపేదలు చాలామంది ఉన్నారు. జీవీఎంసీ 92వ వార్డు సిపిఎం అభ్యర్థి పెతకంశెట్టి సీతారత్నం ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్డు అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పోరాడుతోందని వెంకటరెడ్డి సీతారత్నంలు అన్నారు. తమకు అవకాశం ఇస్తే పట్టణ సంస్కరణ చట్టాన్ని కౌన్సిల్లో అడ్డుకుని ప్రజలపై పన్నుల భారం లేకుండా చేస్తామన్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని పేదలకు కాలనీ నిర్మించేలా కృషి చేస్తామన్నారు. నా పేరు పెదకంశెట్టి సీతారత్నం. నేను సిపిఎం పార్టీగా పోటీ చేస్తున్నాను. సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. అలాగే నేను స్థానిక సంస్థల మీద గతంలో చేశాను. మా వెంకటరెడ్డి గారితో పాటు మా వారితో పాటు నేను అన్నీ తనకు సేదోడుగా వాదోడుగా ఉండి నేను అన్నీ కూడా తనతోటి పోరాటంలో చాలా ఓట్లో పాల్గొన్నాను నేను. అలాగే రెండోది ఏంటంటే ఎండాకాలం వచ్చిందంటే వాటర్లో వీళ్ళకి అందరికీ కూడా మాకు వాటర్ లేదని వచ్చేవారు మా ఇంటికి. వస్తే నేను వాటర్లో ట్యాంకులు రప్పించి వాళ్ళందరికీ కూడా నేను హెల్ప్ చేసాము. అంటే ఇప్పుడు స్థలాలు చాలామంది లేవనేసి అద్దెలు కొంటున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు మేము అమ్మఒడి తెచ్చాము, మీకు డబ్బులు అందేయా లేదా, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇది కార్పొరేషన్ ఎన్నికలు అంటే అమ్మఒడికి దానికి సంబంధం లేదు. ఇది కేవలం కార్పొరేషన్ ఎన్నికలు అంటే ఇవన్నీ కూడా 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా స్థానిక సంస్థలకే అధికారాలు నిధులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అట్లాంటిది నిధుల కోసం పోరాటం చేయకుండా ప్రజల తాలూకు అవసరాల కోసం ఏవి అవసరాలు ఉన్నాయని చెప్పి చూడకుండా కేవలం ఏంటంటే కాంట్రాక్టులు ఏ విధంగా చేసుకోవాలి, ఎలా కమిషన్లు తీసుకోవాలనే పద్ధతుల్లో ఉన్నారు తప్ప మరొకటి కాదు. మాజీ ఎంపీ దివంగత నేత పెతకంశెట్టి అప్పల నరసింహం 85వ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అప్పల నరసింహం తనయుడు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో నాయుడు తోటలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. తొలుత అప్పల నరసింహం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
రక్త నిధులను ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు సేకరించింది. తన తండ్రి ఉన్నత విలువలతో రాజకీయాలు నడిపారని, ఆయన మరణానంతరం ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ శిబిరాల ద్వారా ఆపదలో ఉన్న వారికి రక్త నిధులు అందించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఆయన బాటలో నడుస్తూ ఈరోజు 3వసారి శాసనసభ్యుని అయ్యే అవకాశం నాకు కలిగింది. ప్రతి ఏడాది ఈరోజు 85వ జయంతి సందర్భంగా వారికి ఆ రోజున ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన చనిపోయిన నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పనరసింహం చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయటం, 100 మందితో రక్తదాన శిబిరాన్ని ప్రారంభం చేసుకున్నాం. రెగ్యులర్గా ఈ బ్లడ్ డోనర్స్ అనేటువంటి వారితో ఇంటరాక్ట్ కావటం, అది లాస్ట్ ఇయర్ అయ్యేటప్పటికి 1000 పైన చేసేటువంటి స్థాయికి రావటం. కాబట్టి ఎక్కువ ఫోకస్ ఈ బ్లడ్ డొనేషన్ అనేటువంటిది ప్రాణాలు నిలబెట్టేటువంటిది. దీనిపైన అవేర్నెస్ కూడా అందరికీ రావాలనుకున్నప్పుడు రాజకీయ నాయకులుగా కూడా మేము కూడా, ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయాలి. దానికి ఒక అకేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అకేషన్ని మా నాన్నగారి పేరిట ఈ జయంతి రోజున ఒక మంచి సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి తృప్తి నాకు కలుగుతుంది. ఎందుకంటే ఈ క్రైసిస్లో హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రతి ఒక్కరికి ఇమీడియట్గా ఈ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి మేము బ్లడ్ అవసరమైన వారికి ఇవ్వటం జరుగుతుంది. జీవీఎంసీ 93వ వార్డు వైసీపీ అభ్యర్థి దాసరి రాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడికి వెళ్లినా జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ గడప గడపకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డును అభివృద్ధి చేసేందుకు ప్రజలు తనను ఆశీర్వదించాలంటున్న దాసరి రాజుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. 93వ వార్డు వైసీపీ అభ్యర్థి దాసరి రాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. జనం అడుగడుగున నీరాజనం పలుకుతున్నారు. దాసరి రాజు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు గారు, మీరు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు ఎలాంటి స్పందన ప్రజల నుండి వస్తుంది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ వీధికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా మాకు వాళ్ళు ఇచ్చే ఆదరణ మాకు అర్థమవుతుంది. మా గెలుపుకి నిజంగా వాళ్ళు ఇచ్చే ప్రేమ ఆప్యాయతలే మాకు గెలిపిస్తాయని వాళ్ళు కూడా ఎంత ఆనందపడుతున్నారంటే, ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాల కాలం అయినా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి మా ఇంటి ముందుగా వాళ్ళు నిజంగా ఏ నాయకుడి ఇంటి చుట్టూ తిరగకుండా, ఏ ఇంటి కూడా ఏ పథకం కూడా డైరెక్ట్గా లబ్ధిదారికే వచ్చేటట్లు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దగ్గరుండి చూసుకున్న మన ఎమ్మెల్యే గారికి వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తే మా గెలుపుకి చాలా సింపుల్గా గెలిచేస్తామేమో అనే ధీమా ఉంది. అయినా సరే మేము ధీమా పడట్లేదు. జనాలకి ఇంకా మేము అందుబాటులో ఉంటాం. మీకు ఏ రాత్రి వచ్చినా, ఏ రాత్రి టైంలోనైనా మీరు ఫోన్ చేసినా మేము మీ అందుబాటులోనే ఉంటామని జనాలకి భరోసా కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మనం ఏదో ప్రభుత్వం తరపున కాకుండా మనం కూడా సర్వీసు లోకల్ వ్యక్తిగా ఈ 93వ వార్డుకి నిజంగా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టికెట్ రావడం అనేదే నా అదృష్టం. ఎందుకంటే ఒక బీసీ నాయకుడిని గుర్తించి ఒక మారుమూల గ్రామం అయినటువంటి మా గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఏ అభ్యర్థి కూడా ఒక టికెట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి. ఒక్కసారి కూడా మా గ్రామం తరపు నుంచి కూడా ఎవరు కూడా నాకు తెలిసి ఎవరు కూడా ఇది ఇప్పటికొచ్చి ఈ ఒక మంచి పదవి చేశారని ఒక ఇది లేదు. అలాంటిది నాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ నన్ను గుర్తించి నిజంగా ఒక బీసీ నాయకుడైనా నాకు టికెట్ ఇచ్చి ఆదరించినందుకు ముందుగా పార్టీకి కూడా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే నేను కష్టపడిన కష్టాన్ని నేను ప్రతి క్షణం కూడా పార్టీ కోసం ఎన్ని ధర్నాలు చేసి ఏం చేసి పార్టీ ఒక ఈ స్థితికి రావడానికి నా వంతు నా సాయం నాకు ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికి కానీ నా వంతు నా సాయం చేసినందుకు, నాకు పార్టీ గుర్తించి ఇచ్చినందుకు, మా క్యాస్ట్ని ముఖ్యంగా మా క్యాస్ట్ అనే కాదు 93వ వార్డులో నన్ను గుర్తించి ఈ టికెట్ ఇవ్వడం అనేది నాకు అదృష్టంగానే భావిస్తున్నాను. ప్రజల మధ్యకి వెళ్తున్నారు, అదేవిధంగా కాలనీ అసోసియేషన్తో మాట్లాడుతున్నారు. ఎలాంటి సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నారు? కాలనీ వాసులు అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ పెట్టి చాలా మంచి పని చేశారు. ఇకప్పుడైతే మేము ఒక ఏదైనా కాలువ కానీ ఒక సంక్షేమ పథకం కానీ కావాలంటే చాలా ఒక ఆఫీస్కి వెళ్ళి ఎన్నోసార్లు తిరగవలసిన పని వచ్చేది. కానీ ఇప్పుడు ఇంటి వద్దకే మన వాలంటరీ వచ్చి నిజంగా చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థ పెట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి పని చేశారు బాబు. ఈ కరోనా టైంలో కూడా వాళ్ళు లేకపోతే మా కష్టాన్ని గుర్తించేవారే లేరు అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇదే వాలంటరీ వ్యవస్థకి చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లు వచ్చి ఎవరు లేనప్పుడు డోర్లు కొడతారు, ఇది కొడతారని ఎటకారం చేసినప్పుడు అందరూ కూడా అదే నమ్మారు. కానీ ఇప్పుడు జనాలకి నిజంగా చెప్పాలంటే జనాలు తెలివైనలు,
ఈ వాలంటరీ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది అని చెప్పి కాలనీ ప్రెసిడెంట్స్ కూడా వాళ్ళకి సన్మానం చేసే ఇది కూడా తెచ్చారంటే వాలంటరీ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఆ ప్రెసిడెంట్లే చెప్తున్నారు. నిజంగా మేము ఎప్పుడైతే నాయకులు కానీ ఇది కానీ మేము ఎవరి చుట్టూ తిరిగిన పని ఇది కాదండి. ఇప్పుడు వాలంటరీ వచ్చి కాలువ పోయినా రోడ్డు పోయినా వెంటనే ఇలా చెప్పిన వెంటనే వాళ్ళు వచ్చి వేస్తున్నారంటే నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే, ఎమ్మెల్యే గారి ఒక క్రెడిటే అని చెప్పి వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కార్పొరేటర్గా గెలిపించి కౌన్సిల్కి పంపిస్తే వార్డును అభివృద్ధి చేయడంలో ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తారు? నిజంగా అండి, ఇప్పటికి ఈ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ఇంకా ముందుగా ఏంటంటే కాలనీలో పట్టా సమస్య ఒకటి ఉందండి. ఎందుకంటే ఇది మర్రి చెన్నారెడ్డి గారి టైంలో ఇచ్చిన కాలనీ. అలాగే కొన్ని కాలనీలు కూడా ఉన్నాయి, గొల్లనారాయణపురం అని, ఇలాగ కృష్ణానగర్ అని, దుర్గానగర్ అని ఇలాగ ఉన్నాయి. ఈ కాలనీలందరికీ కూడా పట్టా సమస్య ఉంది. అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ డ్రింకింగ్ ప్రాబ్లం ఒక సమస్య ఉంది. ఆర్ఆర్ ప్లాంట్లు కానీ అలాగే శ్మశాన వాటికలు కూడా ఒక పార్కు టైప్లో చేయించుకుంటే మనం ఒక బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. అన్ని కాలనీలు కూడా నేను చూసి అభివృద్ధి చేస్తే అందరు కాలనీ ప్రెసిడెంట్స్తో కూడా ఒక కుటుంబంలా కలిసి మా గ్రామం అన్ని గ్రామాలు అయితే ఎలాగైతే ఒకటైనా చెప్పి కలిపి 93వ వార్డుని అలా ఒక కుటుంబంలా చేసి అందరితో కలిసిమెలిసి ఉందామనే నా ఆలోచన అండి. జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. తప్పకుండా ప్రజలు నన్ను ఆశీర్వదించి కార్పొరేటర్గా గెలిపిస్తే ఈ వార్డును అందరి సహకారంతో కలిసి ముందుకు కొనసాగుతానని చెప్తున్నారు 93వ వార్డు వైసీపీ అభ్యర్థి దాసరి రాజు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో లక్ష్మీనారాయణ, SDV న్యూస్, 93వ వార్డు నుంచి. జీవీఎంసీ 76వ వార్డు వైసీపీ అభ్యర్థి మంత్రి శంకర్ నారాయణ ప్రజలతో మమేకమవుతున్నారు. నడుపూరులోని ఈ వార్డు వైసీపీ కార్యాలయంలో స్థానికులతో సమావేశం నిర్వహించారు. స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మంత్రి శంకర్ నారాయణకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్థానికులు తెలిపారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న తనకు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని శంకర్ నారాయణ చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మంత్రి రాజశేఖర్, గంట్యాడ గురుమూర్తి, చెల్లుబోయిన నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉప్పులు గిప్పులు ఆయన ఏదో వేసాడు, కొన్ని కూరగాయలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు పంచుతున్నా అని చెప్పేసి అక్కడ దొడ్డిలో వచ్చి ఆయన కొన్ని పంచాడు. వీళ్ళు పంచుతున్నాడు నారాయణమూర్తి ఈ పంచాడు, ఆయన కొన్ని పంచాడు. ఇంకా ఏదో మంగరాజు వచ్చాడు, ఆయన ఏదో చేస్తాను. ఇలా మొత్తం మీద అంటే 76వ వార్డులో అందరూ ఎవరికి తోచిన విధంగా అందరూ సహకరించారు. దానికి అందరూ కూడా గురుమూర్తి గారు, చంద్రబాబు మంచి కార్యక్రమం ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎవరో పెట్టారు. ఆయన దేశంలోనే అత్యున్నతమైన ముఖ్యమంత్రిగా ఎవరో ఒక అవార్డు కూడా ఇవ్వబోతున్నారని చెప్పేటువంటిది కూడా ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. ప్రజలు నమ్ముతాడు, ప్రజలతో దీవెనలు కావాలని కోరుకుంటాడు. ఆ దేవుడు నమ్ముతాడు కాబట్టి ఆ విధమైనటువంటి పరిపాలన అందించగలుగుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల కూటమిలో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా పేరు చెప్పుకొని ఈ గతంలో ఇక్కడ తెలుగుదేశం కార్పొరేట్లో చేసిన వ్యక్తులు 76వ వార్డు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా కూడా అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి మరి అధిష్టానం చెప్పడం కూడా జరుగుతుంది. మరి దానిలో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి పుట్టి పెరిగి ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా అడగడం కూడా జరుగుతుంది. మేము కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మేము కూడా కలిసి చాలా సమావేశంలో కూడా చెప్పడం కూడా జరిగింది. మరి అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, యాదవ్స్ కానీ అన్ని వర్గాలకు చెందినటువంటి కమ్యూనిటీస్ కూడా మరి స్థానికులకే ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. మరి దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రథసప్తమి సందర్భంగా పెదగంట్యాడ బాలచెరువులోని శివాలయంలో విహెచ్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్య నమస్కారాలు చేశారు. విహెచ్పీ నాయకుడు జిలకర్ర రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కన్నంరెడ్డి నరసింహరావు ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడని, అనంతకోటి జీవరాశులకు ప్రాణాధారమని చెప్పారు. సూర్య భగవానుడు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీలకర్ర భువనేశ్వరి, కిలాడి ముసలయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన బాక్సే గ్రామంలో విశ్వ హిందూ భక్తుల నుంచి ఎన్నాళ్ళ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మన సూర్య భగవానికి పూజ చేయడం, సూర్యునికి పాలైపు నుంచి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ఆ సందర్భంగా మరి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ నుంచి బాక్సే శివాలయంలో మన శివాలయంలో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి అతిథిగా మన KNR గారు
ఇక్కడ బీజేపీ రాజ్య కన్వీనర్ గారు, అలాగే మన అయితే పాశ్చాత్య దేశాల్లో కూడా స్వామి వివేకానంద గారు ఆయన చాలా ప్రచారాలు చేశారన్నమాట. అలాంటి ఏంటంటే ముందట ఏంటి కాషాయ వస్త్రాలు పెట్టుకుని వచ్చారు, ఈయన సన్యాసిలాగా ఉన్నాడు, ఈయనేంటి మాట్లాడతారని చెప్పేసి ఆ షికాగో మహాసభలో ఆయన బహిష్కరించారండి ముందు. జీవీఎంసీ 60వ టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వాటిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ గతంలో టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు సంక్రమంగా అందడం లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం కల్పిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యం మీద ఏదైతే ఉందో దాని మీద ఒక పత్రం రిలీజ్ చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి ఈరోజు ప్రభుత్వ వైఫల్యం మీద ఏదైతే ఉన్నాయో ఈరోజు ప్రభుత్వం రేషన్ విషయంలో కానీ, కరెంట్ ఛార్జీల మీద కానీ, ఇంటి పన్ను ఛార్జీల మీద కానీ ఇలాగ అనేక తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. దాని మీద ప్రజలకు ఒక అవగాహన కల్పించే విధంగా ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈరోజు ఏదైతే ఉందో కార్మిక సోదరులు ఉన్నారంటే వాళ్ళకి ఈరోజు పని లేక రోడ్డునెక్కే పరిస్థితి ఉంది ఈరోజు. అలాంటి సమయంలో కూడా ఈరోజు ఇసుక కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ అతి ఎక్కువ ధరలకి పెంచి ఈరోజు వాళ్ళు పని లేకుండా నడి రోడ్డు మీద నించుంటే ఈరోజు రేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఆ రేషన్ కూడా వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదో వస్తుంది రేషన్ తీసుకుందామనే ఒక అవగాహనతో ఉంటే వాళ్ళకి ఈరోజు ఇంటింటికి పంపిస్తాను మీరు రావసరం లేదని చెప్పి ఈరోజు ఆటోలు పెద్ద ఎత్తు మొత్తం మీద డబ్బుతో ఈరోజు ఆటోలు కొని ఈరోజు ఆటోలు నడలేని పరిస్థితి. ఈరోజు కొండవాళ్ళ ప్రాంతంలో ఏ ఒక్క ఆటో కూడా కానీ, ఏ ఒక్క వాలంటీర్ కానీ ఎవరు కూడా ఈరోజు రేషన్ ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు వరకు కూడా 1 నుంచి 10-15 తారీఖు లోపు ఇవ్వాల్సిన రేషన్ ఈ రోజుకి కూడా రాకపోవడం, ఈ ఎలక్షన్ కూడా రావడం, ఈరోజు వాలంటీర్లు పనిచేయకపోవడం, అలాగే ఈరోజు ఆటోలు తిరగకపోవడం, ఈ నెలంతా కూడా వాళ్ళు పస్తులు ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు జీవీఎంసీ 70వ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా దేనంకొండం భావని ప్రజలతో మమేకమవుతున్నారు. నిత్యం వార్డు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎల్బీ నగర్ తో పాటు పలు చోట్ల వార్డు కార్యాలయాలను ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు తమ వంతు సేవా కార్యక్రమాలు చేశామని వార్డు అభ్యర్థి దేనంకొండ పావని కృష్ణరాజులు అన్నారు. అంతేకాకుండా వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని పావని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా వార్డులో రథసప్తమి సందర్భంగా జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిని చేతుల మీదుగా వార్డులో ప్రజల సౌలభ్యం కొరకు వార్డులో పోటీ చేస్తున్న సందర్భంగా ఆ సమస్యలు ఏవైనా ఉంటే వారికి ఇబ్బంది లేకుండా ఆ సమస్యలు వెంటనే వాళ్ళకి దగ్గరగా ఉండేటట్టు ప్రతి ఒక్కరికి వీలుగా ఏ సమస్య అయినా సరే విన్నవించుకోవడానికి ఒక సెంట్రల్ పాయింట్కి రాకుండా ఆ ఏరియాకి వచ్చే ఆ ఏరియాలో సమస్యలు తెలుసుకునే విధంగా ప్రతి ఏరియాలో కార్యాలయం ఉండాలని. నమస్కారం, నా పేరు దేనంకొండ పావని. నేను జనసేన బలపరిచిన భారతీయ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ 70వ వార్డులో పోటీ చేస్తున్నాను. మీ అందరూ ఆశీస్సులు అభిమానంతో నన్ను ఎలాగైనా గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మెయిన్ మా భర్త గారైన కృష్ణరాజు గారు గత 7 సంవత్సరాల నుంచి ఆయన వెంటే ఉండి నేను ఎన్నో కార్యక్రమాలు ఆయన వెంటే ఉండి నేను చేశాను. అది అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏం లేదు, నేను జీవీఎంసీ ద్వారా వచ్చే నిధులు నేను మెయిన్ అభివృద్ధి చేయడానికే నేను పాటుపడతాను. ప్రతి ఒక్కరు నన్ను ఎలాగైనా ముందుండి గెలిపిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవీఎంసీ 53వ వార్డు వైసీపీ అభ్యర్థి బర్కతాలి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 53 వార్డుల ఈరోజు పర్యటనలు చేస్తున్నా చూస్తే ఈ వార్డుల ఇంచుమించుగా ఎంతమంది వచ్చారో ఏ పని చేయలేదు. నిజంగా చెప్పాలంటే వార్డులో చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు చూస్తే, పక్కన కాలువ చూస్తే ఎలా ఉందంటే
అసలు మనసు లేకుండా ఉంది. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తీసుకెళ్ళి గ్యారంటీగా కేకే రాజు గారి ద్వారా ఈ పనులన్నీ చేయించి మీకు 53 వాళ్ళ తరపు నుంచి 100% చేసేలాగా మీకు చేస్తాను. ఎందుకంటే జనాలు చెప్పేవాళ్ళు ఎక్కడి నుంచి ఏది చెప్తా ఉంటారు, కానీ అభాగం మాత్రం మీరు వినవద్దండి. ఎందుకంటే 100% నేను మీకు హామీ ఇస్తాను. 53 వాటికి నేను చేసి చూపిస్తాను. జీవీఎంసీ 41వ వార్డు వైసీపీ అభ్యర్థి యాండ్రపు ఫాతిమారాణి వార్డు 10లోని హోలీ క్రాస్ వీధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు నిఖిలేష్ రాజ్ కుమార్, సురేఖ, జి బాలమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు యాండ్రపు ఫాతిమారాణి. నేను 41వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రతి వీధికి వెళ్ళి గడప గడపకు ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలని అమలు అవుతున్నాయా లేదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కింటిని సందర్శించడం జరుగుతుంది. వారికి ఏవైనా పథకాలు రానిచో వాటికి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని మీకు అందరికీ చెప్తున్నాము. అదేవిధంగా ప్రతిరోజు చేసిన కార్యక్రమంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు చెప్పగానే ఇమ్మీడియట్గా రెక్టిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని మరీ కష్టమైన పనులు అనుకుంటే మాత్రం అవి సచివాలయం ద్వారా చేయాల్సినవన్నీ కూడా కొంత టైంలో జరుగుతాయని మీ అందరికీ ఈ విధంగా హామీ ఇస్తున్నాను. హోలీ క్రాస్ వీధిలో ఈరోజు మేము ఈ గడప గడప కార్యక్రమం చేపట్టి ఉన్నాము. ఈ రోజు మొత్తం వార్డు మొత్తం పర్యటన అనేది చేయడం జరిగింది. హోలీ క్రాస్ వీధిలో ఉంటున్నాను. మాకు ఫాతిమారాణి వాళ్ళ మామగారి దగ్గర నుంచి కూడా జ్ఞానాపురంకి ఎన్నో మేళ్లు చేశారు, ఎన్నో సదుపాయాలు తీసుకొచ్చారు. ఫాతిమారాణి కూడా అలాగే కొన్ని చేశారు. ఇప్పుడు ఇంకా మిగిలిపోయినవన్నీ కూడా పూర్తి చేసి ప్రతి ఇంటికి అవసరాలు తీరుస్తారు. జీవీఎంసీ 55వ టీడీపీ అభ్యర్థి ఈతలపాక సుజాత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధిలోని తిక్కవాణిపాలెంలో జోరుగుల ఎన్నికల ప్రచారం చేసి ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి 55వ వార్డు కార్పొరేట్ అభ్యర్థిని మరి కార్పొరేట్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి 55వ వార్డులోని పర్యటనకి చేస్తున్నాము. నిన్న తాచెట్లపాలెంలో నుంచి స్టార్ట్ చేశాము. ఈరోజు తిక్కవానిపాలెం గ్రామస్తులు నన్ను ఆహ్వానించారు. మరి ఈ ఏరియాలోని కూడా పర్యటన చేస్తున్నాను. మరి పెద్దలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఏరియాలో కూడా నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రతి ఒక్కరిలోని గుండెలో ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మరి అది దృష్టిలో పెట్టుకొని మరి టీడీపీ సీట్లు ఖచ్చితంగా మరి విశాఖపట్నంలోని మాదే విజయవంతం అవుతుందని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఎందుకంటే మేము ఎన్నో సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకొచ్చి ఎన్నో పథకాలను అందించాము. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పథకాలన్నీ కూడా దుర్వినియోగం చేసింది. అది అందరికీ ప్రజల దృష్టిలో అందరికీ కూడా నిలిచిపోయింది. మరి అందుకని చెప్పేసి మేము చెప్పకముందే అమ్మ మేము సైకిల్కే ఓటేస్తామని ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మరి టీడీపీ మళ్ళీ ప్రాణత్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఉద్యమాలతో పక్కాపాడుకుంటామని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పష్టం చేశారు. జీవీఎంసీ 23వ టీడీపీ అభ్యర్థి గాలి మాలతి లక్ష్మి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వెలగపూడి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం కల్పిస్తే వార్డును సుందరవనంగా తీర్చిదిద్దారని మాలతి లక్ష్మి తెలిపారు. లక్ష్మి 23వ వార్డు తరపున టీడీపీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ రోజు ఈ వార్డులో పర్యటన చేస్తున్నాం. ఈ రోజు తూర్పు నియోజకవర్గం వెలగపూడి రామకృష్ణబాబు గారు వస్తున్నారు. ఈ వార్డులో పర్యటన చేస్తున్నాము. ఈరోజు మద్దిలీపాలెం 28వ డివిజన్లో మన గాలి మాలతి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇంటింటికి కూడా ప్రచారం చేస్తూ ఎన్నికలు అయినప్పటికీ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదంతోనే ప్రజలందరికీ తెలియాలా,
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకూడదు. ఎన్నికల ప్రచారంతో పాటు మా విశాఖ ఉక్కు ఆందోళన హక్కు కూడా నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 7,000 ఎకరాలు అమ్మేసుకుంటే సరిపోద్దన్నారు. ఆ రోజు కన్నతల్లి లాంటి భూమిని రైతులు 26,000 ఎకరాలు త్యాగం చేశారు. అదే రకంగా ఎంతోమంది పెద్దలు ప్రాణత్యాగాలు చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది. నువ్వు వచ్చి ముఖ్యమంత్రిగా ఈ భూములు అమ్ముకోవటం కోసమా? విజయసాయి రెడ్డి గారు జీవీఎంసీ 89వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి కిరణ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చంద్రనగర్లోని గ్రామదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని కిరణ్ అన్నారు. ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు మిమ్మల్నే గెలిపించుకుంటామని చెబుతున్నప్పుడు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కొత్త రథాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. భక్తుల మనోభావాలకే పెద్దపీట వేసిన సర్కార్. గ్రేటర్ ఎన్నికలో విజయకేతనం ఎగరవేస్తాం. అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమంటున్న 96వ టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాస్. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న 49వ వార్డు జనసేన బీజేపీ అభ్యర్థి బొడసంగి శ్రీధర్. ఒక్క ఛాన్స్ ఇస్తే వార్డును అభివృద్ధి చేస్తానని వెల్లడి. జీవీఎంసీ 90వ వార్డులో జనంతో మమేకమవుతున్న టీడీపీ అభ్యర్థి నమ్మి వెంకట కృష్ణమూర్తి. ప్రజలు అవకాశం ఇస్తే వార్డును స్మార్ట్ గా తీర్చిదిద్దుతారని వెల్లడి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.